ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ స్పష్టమైన వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు భారత అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటన కొనసాగిస్తున్నాయి. అఖిలపక్ష బృందాల్లో ఒకటైన జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం మలేషియా విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ, అంతర్జాతీయ వాణిజ్య సంఘంతో సమావేశమైంది. ఆ దేశ పార్లమెంటు స్పీకర్ వైబీ తాన్స్రీ దాతోదే జొహారీ బిన్ అబ్దుల్తో కూడా ఈ బృందం సమావేశమైంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం లైబీరియా ప్రతినిధుల సభ స్పీకర్ రిచర్డ్ నాగ్బే-కూన్తో సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందం లైబీరియా రిపబ్లిక్ అధ్యక్షుడు జోసెఫ్ న్యూమా బొకాయ్తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి సారా బెసోనో న్యాంటీని కూడా కలుసుకుంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో పరస్పరం సహకారం అందించుకోవాలని ఈ బృందం కోరింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం బ్రెజిల్లో ఆ దేశ నాయకులను కలుసుకుంది. అనంతరం అమెరికాకు బయలుదేరి వెళుతుంది. ఈ సందర్భంగా శశి థరూర్ మాట్లాడుతూ వాషింగ్టన్లో ఆ దేశ అధికారులు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, నిపుణులు, మీడియాతో వరుసగా సమావేశాలు జరుపుతామని చెప్పారు. And in Washington, we have meetings set up with the entire range of public opinion in Washington. Government officials, legislators, that is senators and congressmen, various committees in the House and the Senate, think tanks who are very influential in Washington, particularly those focusing on foreign policy, media. It's a challenging environment. America is a very crowded media space. It's the world news generator. And for them, therefore, our story may not be top of the mind, but if we can get the attention of those who care about South Asia, those who care about India, those who care about terrorism, we can get our message across.